సత్యాన్ని ధర్మాన్ని ఆచరించకుండా మనం ఎన్ని చేసినా, ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా శవానికి చేసిన అలంకారం ఎటువంటిదో సత్యధర్మాల్ని పాటించినటువంటి మానవ జీవితం కూడా అటువంటిదే. అంటే మానవుడికి ఏం లేకపోయినా, ఎంత హీన స్థితిలో ఉన్నా, ఎంత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నా, ఎన్ని కష్టాలను భరిస్తున్నా సత్యానికి ధర్మానికి విడబడి జీవించకూడదు. సత్యధర్మాలని ఆశ్రయిస్తే అన్నీ ఉన్నట్టే, అవి లేకుండా ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టే. అంటే రామాయణం గొప్పతనం ఏమిటి? రామస్య అయనమితి రామాయణం. ఒక మానవుడు ఎలా ఉండాలో చూపించాడు రామచంద్రమూర్తి. మానవుడు ఎలా ఉండాలి? రాముళ్లాగానే ఉండాలి. తండ్రి కొడుకులు ఎలా ఉండాలి? దశరథుడు రాముడు. ఒకవేళ ఇక్కడ ధర్మశాస్త్రం ఇంకో మాట కూడా చెప్పింది. తండ్రి దుర్మార్గుడై ఉంటాడు, తండ్రి కోపిష్టివాడై ఉంటాడు, తండ్రి కొంచెం మూర్ఖత్వం ఉంటుంది. అయినప్పటికీ కూడా పిల్లవాడు తండ్రిని ప్రశ్నించేటువంటి అధికారం లేదు.